హాయ్ హలో వెల్కమ్ టు ఈగిల్ మీడియా వర్క్స్. బడ్జెట్ ఇవాళ పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. అండ్ ఈ బడ్జెట్లో మెయిన్ హైలైట్స్ కానివ్వండి, వివరాలు కానీ చెప్పడానికి ముందుకు వచ్చాను. ముందుగా ఈ బడ్జెట్ చూసుకుంటే కనుక రైతులు, కార్మికులు, ఉద్యోగాల్ని ఆకట్టుకునేలాగా ఈ బడ్జెట్ని రూపొందించడం జరిగింది. అండ్ ఇందులో మెయిన్ పాయింట్స్ ఇలా ఉన్నాయి. ఎన్నికల ముందు గోయల్ మధ్యంతర బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. అండ్ రైతాంగం, ఉద్యోగులు, అలాగే అసంఘటిత రంగ కార్మికులకు లబ్ధి చేకూర్చేలాగా ఈ బడ్జెట్లో కేంద్రం వరాలను ప్రకటించింది. అలాగే ఎన్నికల ముందు కేంద్రం మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెడుతుంది. ఎందుకంటే ఎలక్షన్ సీజన్ కాబట్టి ఇలా మధ్యంతర బడ్జెట్ అనేది ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది. రైతాంగం కానివ్వండి, అసంఘటిత రంగ కార్మికులు, వ్యాపారులకు ఊరటనిచ్చేలాగా ఈ బడ్జెట్లో చాలా ఆస్పెక్ట్స్ని ఇందులో ప్రకటించడం జరిగిందనమాట. జైట్లీ అమెరికాలో చికిత్స పొందడంతో పీయూష్ గోయల్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అండ్ అలాగే ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం నేడు తుది బడ్జెట్ను ప్రవేశపెట్టింది. అండ్ అలాగే ఇక్కడ చూసుకుంటే కనుక సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పీయూష్ గోయల్ మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇప్పటి వరకు సంస్కరణల దిశగా అడుగులేసింది మోదీ సర్కార్. ఇప్పుడు చివరి బడ్జెట్లో జనాకర్షక పథకాలను చోటు కల్పిస్తోంది. ఓట్ అకౌంట్ బడ్జెట్ అయినప్పటికీ రైతాంగం, మధ్యతరగతి ప్రజలు, పేదలు, అలాగే వ్యాపారులకు ప్రయోజనం చేకూర్చేలాగా కేంద్రం ఇందులో అన్ని కూడా పొందుపరిచింది. 2019-20కి గాను జైట్లీ స్థానంలో పీయూష్ గోయల్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. గోయల్ ప్రసంగంలో ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ కింద 5 ఎకరాల లోపు రైతులకు ఏటా 6,000 రూపాయలు చెల్లిస్తారు. దీనిని 2,000 చొప్పున 3 విడతలుగా అందిస్తారు. ఈ మొత్తం నేరుగా బ్యాంక్ ఖాతాలో పడుతుంది. మొత్తం 12 కోట్ల మంది చిన్న రైతులు దీని నుంచి లబ్ధి పొందుతారని అంచనా. దీనికోసం మొత్తం 75,000 కోట్ల రూపాయలను కేటాయించారు. ఆదాయ పన్ను పరిమితి 5 లక్షలకు పెంపు. 6.5 లక్షల వరకు ఆదాయం ఉండి ప్రొవిడెంట్ ఫండ్, అలాగే ప్రతిపాదిత పొదుపు పథకాల్లో పెట్టుబడులు పెట్టేవారు ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. 2 లక్షల రూపాయల వరకు గృహ రుణాలు, అలాగే ఆరోగ్య బీమా, అలాగే జాతీయ పింఛన్ పథకానికి చెల్లించే వారికి మినహాయింపు లభించింది. అలాగే దీంతో 3 కోట్ల మంది ప్రజలకు 18,500 కోట్ల రూపాయల మేరకు లబ్ధి పెరుగుతుంది. 40,000 రూపాయల నుంచి 50,000 వరకు అక్కడ స్టాండర్డ్ డిడక్షన్ పెంపు జరిగింది. రెండో గృహానికి కూడా అద్దె చెల్లించే వారికి ఆ మేరకు ఆదాయ పన్ను మినహాయింపు. అలాగే పోస్ట్ ఆఫీస్ పొదుపు పథకాలపై వచ్చే వడ్డీపై టీడీఎస్ 10,000 రూపాయల నుంచి 40,000 రూపాయలకు పెంపు. ఇంటి అద్దెలపై టీడీఎస్ 1.8 లక్షల నుంచి 2 లక్షల వరకు పెంపు. ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 54 కింద 2 ఇళ్లపై పెట్టుబడులు పెట్టవచ్చు. దీనికి సంబంధించి 2 కోట్ల వరకు మూలధన లబ్ధి నుంచి మినహాయింపు ఉంటుందన్నమాట, అంటే క్యాపిటల్ గెయిన్స్. జీవిత కాలంలో ఇది ఒకసారి మాత్రమే వర్తిస్తుంది. అలాగే పేదలకు ఇళ్ళు పథకం కింద 2020 లోపు రిజిస్టర్ చేసుకున్న గృహ ప్రాజెక్టులకు ఆదాయ పన్ను మినహాయింపు. పన్ను చెల్లింపుదారులు అలాగే పన్ను అధికారులకు మధ్య ఎటువంటి సంబంధం లేకుండా చేస్తామని పీయూష్ గోయల్ చెప్పడం జరిగింది. పన్ను వ్యవస్థను పూర్తిగా కంప్యూటరైజ్ చేస్తామని చెప్పేసి కూడా వెల్లడించడం జరిగింది. అలాగే ఎస్సీ ఎస్టీ సంక్షేమ నిధిని 62,574 కోట్ల నుంచి 76,800 కోట్ల వరకు పెంచడం జరిగింది. కేటాయింపుల్లో 35% పైగా పెంపు ఇక్కడ జరిగిందనమాట. అలాగే రాష్ట్రీయ గోకుల్ మిషన్కు ఇక్కడ 750 కోట్లు కేటాయింపు జరిగింది. దీంతో పాటు పాడి పరిశ్రమ, మత్స్య పరిశ్రమకు చెందిన రైతులు తీసుకున్న కిసాన్ క్రెడిట్ కార్డు రుణాలపై 2% వడ్డీ రాయితీ ఇవ్వడం జరుగుతోంది. ప్రకృతి విపత్తులకు గురైన ప్రాంతాల్లో రైతులు తీసుకున్న రుణాలపై 2% వడ్డీ రాయితీ. దీంతో పాటు సకాలంలో చెల్లింపులు చేసిన వారికి 3% వడ్డీ రాయితీ. గ్రాట్యుటీ పరిధి 30 లక్షలకు పెంపొందించడం జరిగింది. ప్రధానమంత్రి శ్రమ్ యోజన కింద నెలకు 3,000 రూపాయల పింఛను చెల్లిస్తారు. దీనికోసం సంఘటిత రంగ కార్మికులు నెలకు 100 రూపాయలు చెల్లించాలి. ఈ పథకం కింద 5 ఏళ్లలో 10 కోట్ల మంది లబ్ధి పొందే అవకాశం ఉంది. రక్షణ బలగాలకు 3 లక్షల కోట్ల రూపాయలకు పైగా కేటాయింపులు అవసరమైతే అదనపు నిధులు కేటాయింపు కూడా ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే సైనిక దళాల వేతనాల పెంపు, అలాగే 1 ర్యాంక్ 1 పింఛన్కు 35,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. నీతి ఆయోగ్ గుర్తించిన 9 విభాగాల్లో కృత్రిమ మేధకు సంబంధించిన పోర్టళ్ల అభివృద్ధి, అలాగే మారుమూల ప్రాంతాల్లో పక్కా రోడ్ల నిర్మాణానికి 19,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే హైడ్రోకార్బన్ దిగుమతులు తగ్గించుకోవడానికి చర్యలు, దీనిపై ఉన్నత స్థాయి కమిటీ ఇచ్చిన సిఫార్సులు అమలుకు ప్రయత్నాలు చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఈశాన్య భారతదేశానికి కేటాయింపులు 58,166 కోట్లకు పెంపొందించడం జరిగింది. గత ఏడాదిలో పోలిస్తే ఇది 21% అదనం.
భారతీయ సినీ నిర్మాణ సంస్థకు సింగిల్ విండో క్లియరెన్స్. ఇది ఇప్పటివరకు విదేశీ సంస్థలకు మాత్రమే ఉంది. సినీ పైరసీ అరికట్టడానికి సినిమాటోగ్రఫీ చట్టం కూడా తీసుకొస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. 5 కోట్ల కంటే తక్కువ టర్నోవర్ ఉన్నవారు 3 నెలలకోసారి జీఎస్టీ రిటర్న్లు దాఖలు చేయవచ్చు. వచ్చే 5 ఏళ్లలో $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా, వచ్చే 8 ఏళ్లలో $10 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా భారత్ మారుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది బడ్జెట్లోని ముఖ్య విశేషాలు. దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఈగల్ మీడియా వర్క్స్. థ్యాంక్ యూ సో మచ్. Like and subscribe Eagle Media Works.